హాయ్ అందరికీ దిస్ ఇస్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్గా అందరికైతే మాత్రం హ్యాపీ ఉగాది. సో ఇప్పుడే నేను మార్నింగ్ లేచేసి మంచిగా పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసిన. మీకు ఉగాది రోజు అయితే మాత్రం ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ చేయబోతున్నా. మన పూకేష్ అన్నయ్య 600 కోట్ల డ్రగ్ మాఫియాతోని ఎట్లా టైఅప్ అయిపోయిండు. ఈయన షేర్ వచ్చేసి 600 కోట్లు అనమాట. నేనైతే మాత్రం వాళ్ళలాగా సొల్లు అయితే చెప్పను, మీకు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా పాయింట్ టు పాయింట్ ప్రూఫ్తో చెప్తా. సో మీకు ఇంకా నాలెడ్జ్ ఉంటే మీరే ఈ వీడియోని చూసి అర్థం చేసుకోండి. ఇంకా లేదు ఇన్ని ప్రూఫ్స్ చూపించిన తర్వాత కూడా మీరు కానీ నమ్మను అంటే మాత్రం కింద కామెంట్స్లోకి వెళ్ళి కామెంట్ పెట్టుకోండి, కింద మీద ఊపు లాలీపాప్లో మా పూకేష్ అన్న తూపు అని. పూకేష్ అనే దగ్గర మాత్రం ఉగాది పచ్చళ్ళు అయితే ఎన్ని రకాలు అన్ని ఉంటాయి చూసారు కదా, చేదు వగరు అన్నీ ఉంటాయి కదా, దానికన్నా కూడా ఇంకా 1000 రెట్లు ఎక్కువ వీడి కాడ ఉన్నాయి. పూకేష్ గాని కాడ అన్ని కథలు ఉన్నాయి ఈయన కాడ. నేనైతే వచ్చేసి ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఎందుకంటే వీడి గురించి నిలబడి చెప్తే అయిపోదన్నమాట పని మొత్తం. ఇప్పుడు కూర్చొని చెప్తేనే అవుతుంది, ఎందుకంటే అంత పెద్ద మ్యాటర్ ఉంది. వీడియో మొత్తం నేను అన్ని క్లియర్గా పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అయితే తీసేస్తాను ఈ వీడియోలో. మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. వీడి భాగవతం, వీడి డ్రగ్స్ స్కామ్ మొత్తం అంతా కూడా నేను వీడియోలో మొత్తం బయట పెట్టబోతున్నా. వీడు ఫస్ట్ మనం తీసుకుందాం. వీడు ఫిబ్రవరిలో కొలంబియాకి వచ్చిండు. సో కొలంబియాలోకి వచ్చేసి కొలంబియా అండ్ బ్రెజిల్లోనే తిరుగుతున్నాడు. ఈ 2 దేశాలలోనే ఎందుకు తిరుగుతున్నాడు వీడు అని అంటే చెప్తాడు కదా, నాకు యూట్యూబ్ నుంచి 30 లక్షలు వచ్చింది, 50 లక్షలు వచ్చింది అని చెప్పేసి చెప్తాడు కదా. ఎవరైనా సరే ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు నెలకి 30 నుంచి 50 లక్షలు వస్తుందంటే మీరు ట్రావెలింగ్ చేయకుండా ఖాళీగా మీరు కూర్చుంటారా? సరే రెస్ట్ తీసుకుండు అనే కొద్దిసేపు అనుకుందాం మనం. రెస్ట్ ఎన్ని రోజులు తీసుకుంటారు? 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు, దీనమ్మ లేకుంటే నెల రోజులు రెస్ట్ తీసుకురు అనుకుందాం. కానీ వీడు 3 నెలల నుంచి కొలంబియాలో బ్రెజిల్లో వీడు చేసింది ఏంది అనేది ఈరోజు మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. వీడు మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో లైవ్కి వచ్చిండు. లైవ్కి వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే, నేను ఒక నెల రోజులు యూట్యూబ్లో వీడియోస్ పెట్టలే, ఎందుకంటే నేను ఒక్కనే కాదు బాగుపడాల్సింది, అందరూ బాగుపడాలా, వేరే క్రియేటర్స్కి కూడా నేను ఛాన్స్ ఇవ్వాలా, మోనోపోలీ అవ్వకూడదు అని చెప్పేసి చెప్పిండు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక లాజిక్ మిస్ అయినాం. ఏంటంటే వీడు యాక్చువల్లీ వెళ్ళింది అక్కడ మొత్తం ఆ పనులని చేసుకోవడానికి అనమాట. కానీ మనం ఏమనుకున్నాం అంటే పిచ్చోళ్ళం, అరే అవునులే వీడు చెప్పింది నిజమే అనుకున్నాం. పోనీ వీడి ఛానల్లో ఇంతకుముందు ఏంటంటే ప్రతి వీడియోకి 2 మిలియన్, 3 మిలియన్, 5 మిలియన్, 6 మిలియన్ వ్యూస్ కూడా వచ్చినాయి. వీడు చిన్న క్రియేటర్స్కి సపోర్ట్ చేసేటోడే అయితే మరి తెలుగులో ట్రావెలింగ్లో చాలా మంది ఉన్నారు. సరే ఇప్పుడు చెప్తున్నాను కదా నేను నెల రోజులు ఏం చేయలే అని చెప్పేసి, నువ్వు నెల రోజులు ఏం చేసే బదులు నువ్వు చెప్పొచ్చు కదా, ఒక వీడియో పెట్టేసి ఇగో వీళ్ళందరూ ఇగో ఈ దీంట్లో ట్రావెలింగ్లో లేదా సమ్ టెక్లో కానీ ఇంకా ట్రోల్స్లో కానీ మీమ్స్లో ఇందులో అయినా కానీ వీళ్ళు మంచి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి నువ్వు ఆ నెల రోజులు ఖాళీగా ఉండే బదులు వాళ్ళ మీద వీడియోస్ చేసి వాళ్ళని లేపొచ్చు కదా. లేపవు, ఎందుకంటే వాళ్ళని లేపితే నీకు పోటీకి వస్తారని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే వీడికి 3 మిలియన్, 4 మిలియన్, 5 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అని చెప్పిన కదా. అన్ని వ్యూస్ వచ్చినప్పుడు కూడా వీడేందంటే మాత్రం వీడి ఛానల్లో ఇప్పుడు 4 మిలియన్ మెంబర్స్ అంటే 40 లక్షల మంది వీడియోని చూస్తున్నారు కదా. ఆ వీడియోలో ఏదన్నా ఒక 10 మంది యూట్యూబర్లేయో, ఒక 5 మంది యూట్యూబర్లేయో చెప్పొచ్చు కదా, ఇక వీళ్ళు మంచి కష్టపడుతున్నారు, వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు, సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఆ వీడియోస్లో చెప్పొచ్చు కదా. 40 లక్షల మంది చూస్తారు కదా, 40 లక్షల మంది చూసిన దాంట్లో అట్లీస్ట్ ఒక 10% మెంబర్స్ అయినా నువ్వు చెప్పిన మాట వినిపోయి వాళ్ళ వీడియోస్ చూస్తే ఒక్కొక్కరికి 4 లక్షల వ్యూస్ వస్తాయి కదా. నువ్వు అట్లా చేసినావా? ఇప్పటివరకు చేయలే. వ్యూస్ వచ్చినప్పుడు ఎవరు ఏ యూట్యూబర్ ఎటు పోయినా, ఎవడు ఏ మ్యాప్లు ప్రమోట్ చేసినా, ఎవడు చచ్చిపోయినా వీడికి అనవసరం. వీడికి ఎప్పుడైనా ఏం అవసరం వస్తుంది అంటే వ్యూస్ తగ్గినప్పుడు మాత్రమే జనాలు గుర్తొస్తారు, అప్పుడు సమస్యలు గుర్తొస్తాయి, ఇంకా ఏదైనా సరే గుర్తొస్తాయి. వీడు ఆ నెల రోజులలో ఏం చేసిండంటే కొలంబియాలోకి పోయి కొలంబియాలో పాబ్లో ఎస్కోబార్ అని చెప్పేసి మీకు ఉంటారు తెలుసు కదా, పెద్ద ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ డ్రగ్ డీలరు. వాళ్ళ టీంని బ్రెజిల్లో అండ్ కొలంబియాలో వాళ్ళ మనుషులు ఉన్నారు అనమాట. సో వీడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మొత్తం సౌత్ అమెరికాలో డ్రగ్ మాఫియాని అంతా సెట్ చేసేసుకున్నాడు. వీడికి ఏంటంటే మొత్తం ఒక డ్రగ్ డీల్ ఫిక్స్ అయిపోయింది. 600 కోట్లు వీడికి. ఏం లేదు, అక్కడున్న మాల్ని ఇండియాకి తీసుకొస్తే ఇండియాలోంచి మళ్ళీ నేను చెప్తాను మీకు, అదంతా ఒక పెద్ద కథ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే వీడికి అనుకున్నాడు ఇంకా ఈ 30 లక్షలు 40 లక్షలు సరిపోవట్లేదు వీడికి, ఇంకా డబ్బులు ఆశ పుట్టిందనమాట. వీడి డబ్బులు చూడంగా ఏంటంటే వీడికి ఆశ పుట్టేసింది. ఇక ఎన్ని రోజులు చేస్తా యూట్యూబ్, ఇక ఎన్ని రోజులని తిరుగుతాను నేను ఈ వీడియోస్ ఎడిట్ చేయడం, ఇవన్నీ ఎందుకు, ఒక్కటే ఒక డీలు మంచిగా సెట్ చేసుకుందాం అని చెప్పేసి వీడు ఎప్పుడో ప్లాన్ ప్రకారం ఫిక్స్ అయిపోయిండు. నేను చెప్పింది అబద్ధం అయితే వీడు పాబ్లో ఎస్కోబార్ వాళ్ళ టీంని కలిసిండో లేదా అనేది వీడి ఛానల్లోనే ఉంది, మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ ప్రూఫ్. సరే కలవంగానే వీడియో కోసం కలిసిండేమో అనుకుందాం. నేను పోయినా తెలుగులో నుంచి చాలామంది యూట్యూబర్లు పోయారు, అండ్ మన హిందీలో నుంచి కూడా చాలామంది యూట్యూబర్లు పోయారు, తమిళ్లో నుంచి పోయారు, అందరు పోయారు. వీడొక్కడే ఎందుకు కలిసిండు? వేరే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కలిసిరని అనుకుందాం, కానీ వాళ్ళకి వీళ్ళకి లింకులు ఎక్కడ లేవు. కానీ వీడికి ఉన్న లింకులు మొత్తం నేను ఇప్పుడు ఈ వీడియోలో ప్రూవ్ చేస్తా, మీరు చూడండి క్లియర్గా. ఇది ఫస్ట్ కలిసిండు అయిపోయింది. అండ్ అంతే వీడి వీడియోస్లోనే క్లియర్గా వీడు చూపిస్తాడు అనమాట. నేను అది యాక్చువల్లీ మీకు అన్ని నేను పాయింట్ టు పాయింట్ ఇక్కడ అన్ని నేను మీకు స్క్రీన్ మీద ప్లే చేసి చూపించవచ్చు, కానీ ఏంటంటే ఈ దొంగ నా కొడుకు వీడు స్ట్రైక్ కొట్టేస్తాడు ఈ వీడియో మీకు రాకుండా. అందుకని ఏం చేస్తానంటే ఈ క్లిప్స్ అన్ని కూడా కట్ చేసి నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతా. మీరు వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్
ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు అయితే క్లియర్గా చూడొచ్చు. వీడు ఏం చేస్తుందంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు యువతకి వీడు డ్రగ్స్ ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి మొత్తం అంతా ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. ఇవ్వండి ఫస్ట్ ఇట్లా ఆకు తీసి నోట్లో పెట్టుకొని, ఇంకోటి కొకేన్ అనమాట, అది తీసుకొని నోట్లో పెట్టుకొని ఇట్లా కొరకాలి, ఇగో ఇట్లా తినాలి, ఇట్లా వేసుకుంటే ఇంత కిక్ వస్తుంది, మీరు ఇంత నశాన్ని అనుభవించవచ్చు అని చెప్పేసి వీడు యువతకి వీడి ఇట్లా వలేస్తున్నాడు. వీడు ట్రైనింగ్ చేస్తున్నాడు అనమాట. సో పోనీ ఒక వీడియో అనుకుందాం, ఇంకొక వీడియోలో గంజాయి, ఇంకో వీడియోలో కొకేను, ఇవన్నీ ఎట్లా కొట్టాలి, ఈ తీసుకుంటే ఎంత కిక్ వస్తుంది అనేది వీడు లాస్ట్ ఇయర్ నుంచి చిన్నగా స్కెచ్ చేసుకుంటే ప్లాన్ బై ప్లాన్ స్టెప్ బై స్టెప్ వచ్చేస్తున్నాడు. వీడు ఏంటంటే వీడు మెయిన్ ఇప్పుడు అక్కడ బ్రెజిల్ అండ్ కొలంబియాలో వీడు 3 నెలలు ఉన్నాడు. ఒక్క వీడియో అన్న పెట్టిండా వీడు, ఒక ట్రావెలింగ్ వీడియో 3 నెలలు ఉండి సరే రెస్ట్ తీసుకున్నాడని చెప్పేసి అనుకుందాం. నేను చెప్పిన ఇందాకనే మీకు 4 రోజులు రెస్ట్ అంటే ఓకే నమ్మచ్చు, కానీ 3 నెలలు తిరిగి కూడా వాడు ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. మేబీ ఏమన్నా అంటే నేను ఇట్లాంటి వాడు ఎవడన్నా మళ్ళీ ప్రశ్నిస్తాడేమో అని చెప్పేసి వీడు బ్యాకప్కి ఒక 3-4 వీడియోలు సేఫ్ సైడ్కి ఎందుకైనా ఏముంది, ఒక రోజులో 4-5 వీడియోలు తీసినా సేఫ్ సైడ్గా తీసి పెట్టుకున్నాడే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇట్లా నాలంటలో క్వశ్చన్ చేసినప్పుడు సడన్గా వీడియోస్ మళ్ళీ పబ్లిష్ చేసేయచ్చు కదా, సేఫ్ సైడ్కి ఉంటుందని చెప్పేసి వీడు, ఎందుకంటే వీడు అంత మోనార్క్ గాడు, వీడు వెళ్ళిన వర్క్ ఆల్రెడీ అయిపోవాలన్నమాట. అంటే ఒక 15-20 డేస్లో అయిపోవాలి. కానీ వీడికి ఎందుకు అయిపోలేదంటే వీడికి ఒక 16 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను ఇప్పుడు డిస్ప్లే పైన నేను మీకు పెడుతున్నా చూడండి, మొత్తం ఈ న్యూస్ ఆర్టికల్ అంతా కూడా 16 మంది డ్రగ్ ట్రాఫికర్స్ దొరికిపోయారు అనమాట. నేను ఖచ్చితంగా చెప్తున్నా కదా, వాళ్ళతో వీడికి సంబంధం ఉందని మాకు 100% న్యూస్ వచ్చింది. వీడికి సంబంధించిన డబ్బులు మొత్తం కూడా అక్కడే స్ట్రక్ అయిపోయినాయి అనమాట. వీడు కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసి మరి ఉత్తిగానే 600 కోట్లు రావాలంటే రావు కదా. వీడికి యూట్యూబ్లో నుంచి ఇప్పటికి ఒక 10 కోట్లు 8 కోట్ల దాకా వీడు కొట్టిండు. ఆ డబ్బులన్నీ కూడా ఏం చేసిండంటే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పేసి అక్కడ ఇన్వెస్ట్ చేసేసిండు. ఇంకేందంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిండు, వీడు మొత్తం 16 మంది దొరికారు. దేవుడి దయవల్ల ఏంటంటే వీడికి మంచి రోజులు ఉన్నాయి అనుకుంటా, వీడేదో నక్కతోకో కుక్కతోకో దొక్కి వీడైతే బయటకు వచ్చేసిండు. వీళ్ళ ఫ్రెండ్స్ డబ్బులన్నీ దొరికినాయి, వీడి డబ్బులు కూడా అక్కడ లాక్ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ని ఎట్లా బయటికి తీసుకురావాలి అండ్ వీడు ఇప్పుడు ఎట్లా సేవ్ అవ్వాలి, వీడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మళ్ళీ బయటికి ఎట్లా రావాలి అండ్ ఆ డ్రగ్స్ మొత్తాన్ని కూడా వైజాగ్కి ఎట్లా సప్లై చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నాడు అనమాట. అండ్ వైజాగ్కే వీడు ఎందుకు సప్లై చేయాలనుకుంటే వీళ్ళ తమ్ముడు హరీష్ గారు ఏంటంటే వాడు ఒక జాబ్ చేసేటోడు. వీడు ఒక 2 months నుంచి జాబ్ మానేసి ఖాళీగా అక్కడ వైజాగ్ లో తిరుగుతున్నాడు. నాకు నిన్న రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే వీడు వైజాగ్ షిప్పింగ్ పోర్ట్ లో వీడు జాబ్ లో జాయిన్ అయ్యిందంట. వీడు చేసేది వేరే పని, అసలు యాక్చువల్లీ వీడికి దానికి దీనికి సంబంధం లేదు. అక్కడ ఆపేసి వీళ్ళ తమ్ముడు హరీష్ గాడు షిప్పింగ్ పోర్ట్ల వైజాగ్ పోర్ట్లో ఎందుకు వీడు జాయిన్ అవ్వాలి అంటే మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, వీడి తమ్ముడు కూడా వీడికి పార్ట్నర్, వీడి ఇక్కడ నుంచి డ్రగ్స్ సప్లై చేస్తాడనమాట. అండ్ వాడేందంటే ఇక్కడ వైజాగ్ పోర్ట్లో మొత్తం రిసీవ్ చేసేసుకొని ఇంకా దొంగతనంగా ఇల్లీగల్గా ఏంటంటే వీళ్ళు ఇంకా మరి కాలేజీలకి పబ్బులకి ఎక్కడ దిగుతారో మరి ఎక్కడెక్కడ ప్లాన్లు వేసారో మరి అది వాళ్ళని పట్టుకుంటేనే తెలుస్తుంది మనకి. నేను చెప్పిన కదా మీకు వీడు కొలంబియాకి బ్రెజిల్కి అటు ఇటు తిరుగుతున్నాడు అని చెప్పేసి డీల్స్ మాట్లాడడం కోసం. ప్రపంచంలోనే టాప్ ప్లేసెస్ ఉంటాయి చూసారు కదా డ్రగ్స్ సప్లై చేయడానికి, అంటే డ్రగ్స్ మెయిన్ హబ్ పాయింట్స్ ఉంటాయి చూసారు కదా. లైక్ ఎట్లా అంటే మనకి సాఫ్ట్వేర్ హబ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇట్లా మన ఇండియాలో సాఫ్ట్వేర్ కదా హబ్స్ అనమాట ఇవన్నీ. సో ఇట్లా ప్రపంచంలో డ్రగ్స్కి హబ్స్ వచ్చేసి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అట్లాంటి ఒక ప్లేస్లో వీడు లాస్ట్ 40 రోజుల నుంచి అదే సిటీలో ఉంటున్నాడు. ఆ ప్లేస్ వచ్చేసి బ్రెజిల్లో ఉన్న శాంటా కటరీనా అనే ఒక ప్లేస్ అనమాట. అది వచ్చేసి ఏంటంటే ఈ డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో దానికి మెయిన్ ట్రాన్సిట్ పాయింట్ అనమాట అది. సో వీడు ఏంటంటే మెయిన్ హబ్ లాగా పెట్టేసుకొని అక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ ఇరిక్కిపోయారు, వీళ్ళు ఏం చేయాలి అర్థం కాక వీడికి డబ్బులు కావాలి. ట్రావెలింగ్ అయితే చేయలేడు, ఎందుకంటే వీడి పని మొత్తం ఆ ఊర్లోనే ఉంది. ఆ ఊరు నుంచే వీడు నడిపించుకోవాలి మొత్తం అటు తిరిగి ఇటు తిరిగి అన్ని కూడా, ఎందుకంటే మెయిన్ హబ్ అదే కదా. వీడి డబ్బులు డ్రగ్స్ మొత్తం అన్ని కూడా ఇరుక్కుపోయినాయి మొత్తం. ఇప్పుడు అందుకే వీడు ఆ ఊరు నుంచే వీడు డీల్ సెట్ చేసేసేయాలి. కాబట్టి వీడు లాస్ట్ 40 రోజుల నుంచి బ్రెజిల్లోని శాంటా కటరీనా అనే ఊర్లోనే ఉన్నాడు. మీరు నేను చెప్పింది అబద్ధం అయితే ఈ శాంటా కటరీనా గురించి మీరు గూగుల్లో చేయండి. అండ్ అంతే దీనికి సంబంధించింది కూడా ఇప్పుడు నేను స్క్రీన్ పైన స్లైడ్ ప్లే చేస్తా ఉంటా, మీరు కూడా ఒకసారి పాజ్ చేసి కావాలంటే చదువుకోవచ్చు. ఇదేంటంటే ఈ ప్లేస్ వచ్చేసి బ్రెజిల్లోనే మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట. దేనికంటే డ్రగ్స్ కి. ప్రపంచంలో చూసుకున్నా కూడా మీరు ఈ ప్లేస్ వచ్చేసి టాప్ 10 టాప్ 20లో ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి చాలా ఫేమస్. ఇంకా సౌత్ అమెరికాలో అయితే మాత్రం ఇంకా చాలా ఫేమస్. సో వీడికి అక్కడ 40 రోజుల నుంచి ఏం పని, 3 నెలలు అయింది వీడి పోయి, 3 నెలల నుంచి ఒక్క వీడియో కూడా పెట్టట్లేదు. వీడి ప్రపంచ మూత్రికుడు దాంట్లో కానీ ఎండ్లో కానీ ఏం చేయట్లేదు. వీడికి ఏంటంటే వీడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇరుక్కుపోయినాయి. వీడికి ఇప్పుడు తినడానికి తిండి లేదు, ఏం లేదు. సరే ఏం చేయాలి అని చెప్పేసి వీడు ఇంకా ఈ ఖాళీగా ఉన్న టైంలో కాంట్రవర్సీ చేద్దాం. కాంట్రవర్సీ చేస్తే మనకు కొన్ని పైసలు వస్తాయి, ఎందుకంటే వీడికి ఆల్రెడీ అలవాటే కదా. రవి, ఉమా,
ఇట్లా యుఎస్ఏ రాజా అందరి మీద కాంట్రవర్సీ చేసుకుంటే వీడు డబ్బులు సాధించిండు కదా, సో ఇప్పుడు కూడా సరే మళ్ళీ వాళ్ళ మీద చేస్తే మనకు అంత రాదు, కొత్తని పడదామని చెప్పేసి నా మీదకి వచ్చి ఒక కాంట్రవర్సీ స్టార్ట్ చేసేసిండు. ఇప్పటి వరకు అయితే మాత్రం నా మీద చేసిన కాంట్రవర్సీకి వాడికి ఒక 15 లక్షల రూపాయలు అయితే వాడికి ముట్టినాయి. వాడికి చాలా ఇప్పుడు ఇంకొక 3-4 ఏళ్ళైంది బ్రెజిల్లో. అంటే నేను ఉన్నాగా బ్రెజిల్లో, నాకు తెలుసుగా బ్రెజిల్ ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది. వాడు ఎంత తోపు హోటల్లో ఉన్నా కూడా సంవత్సరం ఉండొచ్చు ఇప్పుడు నా మీద చేసిన వీడియోస్ కి, వాడు సంవత్సరం మంచిగా రిచ్ లైఫ్ గడపచ్చు బ్రెజిల్లో. మొన్న వీడు మీరు కనిపెట్టిరో లేదో మన ఆంధ్రప్రదేశ్ లా డ్రగ్స్ అమ్ముతున్నారు అని చెప్పేసి రాగానే వీణెవడో అడిగినట్టు వెంటనే ఫోన్ తీసేసి షార్ట్ పెట్టిండు ఒకటి. వామ్మో ఏపీలో డ్రగ్స్ దొరికినాయి అంట, నాకేం సంబంధం లేదు, అసలు నాకేం సంబంధం లేదని చెప్పేసి పెట్టిండు. గుమ్మడికాయ దొంగలు ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు అసలుకి వీడినెవడు అడగక ముందే వీడే ఎందుకు పెట్టిండు, ఎందుకంటే నాలాంటోడు వీడెవరినైనా వచ్చి ప్రశ్నిస్తాడేమో అని చెప్పేసి వీడు ముందుగా సేఫ్ సైడ్కి వీడంతటా వీడే ఒక వీడియో పెట్టేసిండు అనమాట. ఎందుకంటే వీడు పెట్టేసింది కాబట్టి వీడికి దానికి ఏం సంబంధం ఉండదు, ఇన్ కేస్ దొరికినా అని కూడా వీడు మంచి బ్యాకప్ ప్లాన్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. ఓపియం డ్రగ్, గంజా, కొకైన్ ఇవన్నీ క్లియర్గా ఎట్లా కొట్టాలని చెప్పేసి వీడియోలో మొత్తం ఎట్లా అనుకుంటారు ట్యూటోరియల్ లాగా. అంటే ఇప్పుడు ఏదో మనం ఒక కొత్త బండి తీసుకున్నాం అనుకుంటే అద్దాలు ఎట్లా ఫిక్స్ చేయాలి లేదా సీట్ ఎట్లా ఫిక్స్ చేయాలని చెప్పేసి మనకు ఒకటి వస్తుంది చూసారు కదా బుక్ మాన్యువల్, యూజర్ మాన్యువల్, అట్లాంటిది వీడే మొత్తం వీడియోస్లో క్లియర్గా మెన్షన్ చేసి పెట్టింది అనమాట. ఎందుకంటే జనాలకి చెప్పడానికి ఇది అరే ఇది మీరు యూజ్ చేస్తే ఇంత కిక్ వస్తుందిరా, మీకు ఇంత మత్తు వస్తుందిరా అని చెప్పి చూపించడానికి జనాలకి. వీడు ఇండియాకి ఎందుకు రావట్లేదు మీరే చెప్పండి. ఇగోండి మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, సరే ఈరోజు ఉగాది, ఈరోజు ఎంతోమంది ఇంట్లోకి పోయి ఉంటారు, సంక్రాంతికైనా దసరాకైనా ఎవరో ఒకరు మన వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నా కూడా మన ఎక్కడ రాజమండ్రికో వైజాగ్కో లేదంటే ఇప్పుడు రాయలసీమ ఇటైనా కానీ అనంతపూర్కైనా ఎక్కడికైనా కానీ మనలో అయితే మాత్రం పండగ వస్తే వెళ్తారు కదా. వీడు 3 సంవత్సరాల నుంచి సరే ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలిపెట్టండి, అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా చదువుకోవడానికి పోయిన వాళ్ళు కూడా సంవత్సరంకో 2 సంవత్సరాలకో సంవత్సరంన్నరకో వాళ్ళు ఖచ్చితంగా ఇండియాకి వస్తారు. కానీ వీడు 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి పోయి, ఇండియాను వదిలిపెట్టి 3 సంవత్సరాలు అయింది. వీడు ఇండియా మీద నుంచి ఉన్న ఫ్లైట్స్ కూడా వెళ్ళాడు. ఎందుకంటే వీడికి ఇక్కడికి వస్తే వీడికి చాలా పెద్ద ఒక మ్యాటర్ ఉంది, వీడు ఇండియాకి రాడు. సరే రా నువ్వు చెప్తున్నావు కదా నేను బెట్టింగ్ యాప్స్ బంద్ చేస్తే నువ్వు వస్తా అని చెప్పేసి నువ్వు ఇండియాకి రారా. ఇప్పుడు నువ్వు ఇండియాకి వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకో, నీకు 10 రోజులు టైం ఇస్తున్నా, నువ్వు ఇండియాకి రా, ఇక్కడే వైజాగ్లో మీ ఇంట్లోనే నువ్వు ఒక 10 రోజులు ఉండు, ఎక్కడికి పోకు, ఏం చేయకు. ఎందుకంటే నువ్వు 3 నెలల నుంచి కూడా నువ్వు ఇప్పుడు ఎట్లా నా మీద చేస్తున్న కాంట్రవర్సీ వీడియోలే గీడికి వచ్చి చెయ్యి. ఎందుకంటే నువ్వు 3 నెలల నుంచి కొలంబియా బ్రెజిల్ మొత్తం ఏదో డైలీ అప్ అండ్ డౌన్ ఉద్యోగం చేసినట్టు తిరుగుతూ ఉన్నావు కదా డ్రగ్స్ మాఫియా కోసం. నువ్వు 10 రోజులు వచ్చి ఇక్కడ ఉండరా మీ ఊర్లో, మన సబ్స్క్రైబర్లు అందరినీ పిలిచేసి అక్కడ కూర్చొని మాట్లాడదాం, ఏంది అసలు నువ్వు చేసిన కథ ఏంది నేను చేసిన కథ ఏందని చెప్పేసి. నువ్వు ఇండియాకి రా, నీకు 10 రోజులు టైం ఇస్తున్నా, నీ ఇష్టం, వచ్చేసి ఇక్కడ కూర్చో, నువ్వు చెప్పేదేందో నువ్వు చెప్పు, నేను చెప్పేదేందో నేను చెప్తా, అయిపోయిన తర్వాత నేనే ఆపేస్తారా బెట్టింగ్ యాప్స్. ఓకేనా, నువ్వు చెప్పినావు కదా ఆపేయాలి నేనే చెప్తున్నా ఆపేస్తాను. నువ్వు ఇండియాకి రా, నువ్వు ఫస్ట్ ఇక్కడ వస్తే మనం అందరం కలిసి నీ సబ్స్క్రైబర్స్ మా సబ్స్క్రైబర్స్ కొంచెం మ్యూచువల్గా ఉండేవాళ్ళు అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం, అసలు ఏంది కథ ఏంది, నీ కథ ఏంది, నా కథ ఏందని. ఇంకోటి ఏంటంటే ఈ దొంగ నా కొడుకు వీడు మీకు కొన్ని చెప్తాను అన్నమాట కంట్రీస్ నేను చూడండి, సెయింట్ కిట్స్ అండ్ నీవీస్, డొమినికా అండ్ సెయింట్ లూసియా అండ్ వనవాటు, ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి అనమాట. ఇట్లా ఈ కంట్రీస్ ఏం చేస్తాయి అంటే వేరే దేశాల ఎవరికైనా సరే పాస్పోర్ట్లు అమ్ముతాయి అనమాట. మీకు ఇట్లా డౌట్ రావచ్చు ఏంది ఇట్లా పాస్పోర్ట్లు అమ్మే కంట్రీస్ కూడా ఉన్నాయని. అట్లా పాస్పోర్ట్ అమ్మే కంట్రీస్ చాలా ఉన్నాయి, ఈవెన్ యూరోప్లో కూడా ఉన్నాయి. సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అందులో మీకు కావాలనుకుంటే పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఉంటాయి. అందులో అమెరికా ఉంది, ఆస్ట్రియా ఉంది, పోర్చుగల్ ఉంది, టర్కీ ఉంది, ఇట్లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఉన్నాయి. మీకు చాలా మందికి ఎవరికి తెలియదు. వీడేంటంటే వనవాటు అని చెప్పేసి ఒక దేశం ఉంటుంది ఆస్ట్రేలియా దగ్గరలో. అదేంటంటే చాలా చిన్న దేశం. ఆ చిన్న దేశం ఏంటంటే ఇది ఇట్లాంటి దొంగ నా కొడుకులు ఉంటారు చూసారు కదా డ్రగ్ మాఫియా చేసేటోళ్ళకి లేదా సొంత దేశం రాకుండా పారిపోయి తిరిగే నా కొడుకులకి ఇదేంటంటే ఈ దేశం పాస్పోర్ట్ అమ్ముతుంది. వాళ్ళకి కావాల్సిందల్లా ఏం లేదు, వాళ్ళ గవర్నమెంట్కి ఒక $100,000 అంటే మన ఇండియన్ రూపీస్లో 86 లక్షలు, సరే ఒక ₹1 కోటి అనుకోండి రఫ్గా, అన్ని ఖర్చులు ప్రాసెసింగ్ ఛార్జెస్ అన్ని వేసుకుంటే ₹1 కోటి మనమైతే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇస్తే ఇప్పుడు వీడి పేరు పాస్పోర్ట్లో ఏమంటుంది పూకేష్ అని చెప్పేసి ఉంటుంది కదా, లేదు అరే నాకు పూకేష్ అనే పేరు నచ్చలేదు, నాకు రోహతక్ ఉద్దేశం కావాలి అని చెప్పేసి మనం అడిగినాం అనుకోండి, వాడు రోహతక్ ఉద్దేశం అనే పేరుతోనే పాస్పోర్ట్ ఇస్తాడు. మన అవసరమైతే ఇంకా మన ఐడెంటిటీ, మన అమ్మ పేరు, నాన్న పేరు ఏదంటే అది మార్చొచ్చు. నేను దీనికి సంబంధించినవి కూడా ఇప్పుడు నేను స్క్రీన్ పైన పెట్టేస్తున్నా చూడండి, మీరు కూడా చదవండి. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ మీకు అంతగా డౌట్ ఉంటే వనవాటు పాస్పోర్ట్ ఫర్ క్రిమినల్స్ అని కొట్టండి, యూట్యూబ్లో బొచ్చడు వీడియోస్ వస్తాయి. నాకు తెలిసిన
తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వీడు ఆ వనవాటు దేశం పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాడు. నాకు తెలిసి ఒక 8-9 నెలల్లో వీడికి వచ్చేస్తుందనే చెప్పేసి నేను అనుకుంటున్నా. అందుకనే వీడు ఏంటంటే నెక్స్ట్ వచ్చి ఒక 2-3 ఇయర్స్కి వరకు కూడా ఇండియాకి నేను రాను అని చెప్తున్నాడు. ఎవరైనా సరే మన సొంత దేశానికి రాకుండా ఎందుకుంటారు చెప్పండి. మనకే మన సొంత ఇంటిని వదిలిపెట్టి మన చుట్టాల ఇంటికో ఎవరింటికో పోతాం. మనకేంది ఒక 10 రోజులు 15 రోజులు కాగానే మనకు మనసు బిగుతా ఉంటుంది, ఇంటికి ఎప్పుడు పోవాలా అని. వీడు 3 సంవత్సరాల నుంచి రాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. వీడొక పెద్ద దొంగ, వీడొక దేశద్రోహి అండ్ పెద్ద డ్రగ్ స్మగ్లర్. తెలుగులో వీడొక పాబ్లో ఎస్కోబార్. 3 నెలల నుంచి వీడియో చేయకుండా 50 లక్షలు 40 లక్షలు వచ్చే యూట్యూబ్ ఛానల్ని వీడు ఎందుకు వదిలేసిండు? సింపుల్ లాజిక్, మీరే ఆలోచించండి. ఎందుకంటే 600 కోట్లు ఎక్కువ, 30-40 లక్షలు, సరే 3 నెలలు కలిపి ఒక 1 కోటి రూపాయలు ఎక్కువ. ఈ డీల్ కనుక సక్సెస్ అయ్యి ఉంటే వీడు ఇప్పుడు ఇంకా మొత్తం ఇలా ఫ్రెండ్స్ అందరు ఇరిగిపోయారు కదా, వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలా ఏందని చెప్పేసి వీడు రోజు పిచ్చోడు అయిపోతుండు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద చూపిస్తుండు. అరే పొట్టిబా మరి దీన్ని అర్థం చేసుకున్నా లేరా, సరే నువ్వు చేసుకో. వీడి చేసిన ఇంకా అరాచకాలు చాలా ఉన్నాయి. ఇదొక్కటే బయటకు వచ్చింది కదా, ఇంకా డే బై డే రోజు వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా వీడియోస్. మీరు అందరు కూడా చూడండి. అండ్ నేను చెప్పింది దాని నిజమా కాదా అని చెప్పేసి మీరు వెళ్ళి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. మీరు నేను చెప్పింది నమ్మమని చెప్పట్లే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, వాడు డ్రగ్స్ తీసుకోమని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చిండా లేదా, వాడి దాంట్లోనే ఉంది. పాబ్లో ఎస్కోబార్ వాళ్ళ టీమ్మేట్స్ని కలిసిండా లేదా, 3 నెలలు వీడియో చేయకుండా కొలంబియా బ్రెజిల్లో ఎందుకు తిరుగుతున్నాడు, 40 రోజుల నుంచి ఆ డ్రగ్ సిటీలో వీడికి ఏం పని, ఇవన్నీ మీరు మొత్తం క్రాస్ చెక్ చేసుకొని మీరు కూడా దేవుడు మీకు కూడా మంచి ఒక బ్రెయిన్ ఇచ్చండి. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. దీని తర్వాత మీకు ఒక 1 వీక్ తర్వాత ఇంకొక పెద్ద బ్రేకింగ్ న్యూస్తో రాబోతున్నా. అంటే నేను దాని గురించి ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు. ఖచ్చితంగా నేను వీడియో చేస్తా, మీరు షాక్ అయిపోతారు ఆ వీడియో చూసి. అన్ని ప్రూఫ్స్తో సహా వచ్చేస్తుంది. సో మీరైతే మాత్రం ఒక డ్రగ్ పెడ్లర్కి, ఒక డ్రగ్ స్మగ్లర్కి అయితే మాత్రం మీరు సపోర్ట్ చేయకండి. వీడి వల్ల అయితే చాలా మంది యూత్ అయితే ఖరాబ్ అయిపోతున్నారు. వీడు డ్రగ్స్ వీడియోస్ పెట్టడం వల్ల చాలా మంది మొత్తం డ్రగ్స్ యూజ్ చేసేసి మొత్తం వాళ్ళని డ్రగ్స్కి బానిసల్ని చేసేసి, మళ్ళీ వీడికి చాలా మంది డీలర్స్ ఉన్నది ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో. వాళ్ళ దగ్గర సప్లై అంతా ఒకటేసారి ఆఫ్ చేసేసి వీడు ఇప్పుడు బ్రెజిల్ నుంచి పంపించే స్టాక్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్కువ రేట్లకు అమ్మి వీడైతే 600 కోట్లు అని మాకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేనైతే ఇంకొక 700-800 crores అనుకుంటున్నా. ఎందుకంటే స్టాక్ మొత్తం ఆపిచ్చేసి అప్పుడు ఏంటంటే వాళ్ళకి డ్రగ్స్ తీసుకుంటే పిచ్చెక్కుతారు కదా వాళ్ళు, అప్పుడు వీడు స్టాక్ రిలీజ్ చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్లో ఉన్నాడు అనమాట. వీడైతే మాత్రం ఒక డ్రగ్ పెడ్లర్. క్లియర్గా నేనైతే ప్రతి ఒక్క ప్రూఫ్తో మీకైతే పెట్టేసిన, ఇంకా డిసిషన్ మీకే వదిలేస్తున్నా. ఇట్లాంటి ఒక డ్రగ్ స్మగ్లర్కి అయితే మాత్రం మీరు సపోర్ట్ ఎవరు చేయకండి. అండ్ నెక్స్ట్ వీడు చేసిన అరాచకాలు ఒక్కటి కాదు 2 కాదు, ఒక 1000 ఉన్నాయి. వీడి రోజుకొక వీడియో చొప్పున వస్తూనే ఉంటుంది. నేను సౌత్ ఆఫ్రికా రైడ్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నా. నేను రైడ్ స్టార్ట్ చేసినా కానీ ఉదయం రైడ్ చేసుకుంటా, సాయంత్రం రాగానే వీడి గురించి చరిత్ర అంతా తీసుకొని మీ ముందుకు వీడి బండారం అంతా బయట పెట్టేస్తా. నువ్వు కరెక్టోడివైతే నువ్వు ఇండియాకి రా. మీరు అందరు చెప్పండి, కరెక్టోడైతే ఇండియాకి రావాలా, ఇండియాకి ఎందుకు రావట్లేదు, 3 సంవత్సరాల నుంచి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు వాడు, ఇండియాకి రాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. తప్పించుకొని ఇండియా మీద అంటే వీడికి ఏదో ప్రేమ ఉన్నట్టు చేస్తాడు కదా. వీడు ఎంత లఫ్ట్ గాడో, వీడు ఒక ఖాళిస్తానీ సపోర్టర్. నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ ఒక పెద్ద ఒక ప్రూఫ్స్ తోనైతే నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోస్ లో రాబోతున్నా. వీడు చేసిన ఒక్కొక్క అరాచకాల పైన ఒక్కొక్క వీడియో చొప్పున నేనైతే నెక్స్ట్ మీ ముందుకు రాబోతున్నా. అన్ని వీడియోస్ వస్తూనే ఉంటే కాచుకొని ఉండండి. ఇంకా చూద్దాం. అరే దేశద్రోహి, నువ్వు ఇండియాకి రారా, నువ్వు ఇండియాకి వచ్చి మాట్లాడేవని ఉంటే అరే వీడికి సపోర్ట్ చేసి తొత్తునా కొడకల్లారా, మీరు కూడా వాడిని ఇండియాకి రప్పించండి రా. వాడు ఇండియాకి రాడు చెప్తున్నా, వాడు ఇండియాకి రాడు. వాడు